ఈయన ఎలాంటి వాడక, ఈ ధనవంతుడు ఎప్పుడు సుఖము సుఖము సుఖం. చాలా మంది సుఖపడడానికి ప్రయత్నం చేస్తారు కానీ కష్టపడడానికి ప్రయత్నం చేస్తారు. అందరూ చాలా మంది ఏం చేస్తారు, సుఖపడాలనుకుంటా ఉంటారు. వీళ్ళరా ఎప్పుడు కూడా సుఖము సుఖము సుఖం అనుకుంటే ఎప్పుడు మనకు సుఖం ఉండదు. కష్టములోనే మనకు సుఖం అనేది దొరుకుతూ ఉంది, కలుగుతూ ఉంది. అందుకనే మనము కష్టపడేటువంటి వారుగా ఉండాలి కదా. సోమరులు ఏం చేస్తారట, సోమరులు పని చేయుదురు కానీ వారికి ఏమీ చురుకుగా పనిచేయవాడు ఐశ్వర్యము పొందును. దేవుని స్తోత్రం కలుగుతా. అందుకే యేసు ప్రభువు అంటే సోమరి చేయకు. మనం ఎప్పుడు కూడా కష్టపడి పని చేసేవారు. అడుగుడి మీకు ఇవ్వబడినటువంటి మాట చాలా చిన్నదిగా ఉంది, చాలా సింపుల్ గా ఉంది. ఆస్క్ ఇట్ విల్ బి గివెన్ టు యూ. కానీ మనం అడిగేటువంటి విధానం మనము నేర్చుకోవాలి. మనం దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. ఎవరు అడుగుతున్నాం? మనం దేవుణ్ణి అడుగుతున్నాం కాబట్టి దేవుణ్ణి అడిగే ముందు దేవుని పని నువ్వు చేస్తున్నావు కదా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయన పని నువ్వు చేస్తేనే ఆయన ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని తినుంటే అడిగితే దేవుడు ఇస్తాడా? కూడా నువ్వు ఆయన అడగాలంటే ఒక అర్హత నీకు